మామ ఇది ఒక ఇల్లు. ఈ ఇంటి మధ్యలో టేప్ వేసి సగం సగంగా పంచుకున్నారు. టేపు ఒక సైడ్ అమ్మ కూతురు ఉంటారు, ఇంకొక సైడ్ నాన్న ఒక్కడే ఉంటాడు. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. ఈ టేప్ ని ఎవరు క్రాస్ చేయకూడదని. నాన్న బై మిస్టేక్ గా టేప్ పైన కాలు పెడితే దీంతో అమ్మ చాలా కోప్పడుతుంది. భర్త పైకి లేచి భార్యని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ భార్య మళ్ళీ అతన్ని దొబ్బేస్తుంది. దీంతో భర్త లంచ్ బాక్స్ ఫ్లోర్ పైన పడిపోతుంది. భార్య పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. దొరికిన ప్రతి వస్తువుని తీసుకొని భర్త పైన విసురుతూ ఉంటుంది. మార్కుకి ఇదంతా నార్మలే. ఇతను నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భార్య ఇంతటితో ఆగదు. భర్త టేప్ పైన కాలు పెట్టిన చోట ఆ టేప్ ని తీసేసి కొత్త టేప్ ని అతికించేది. బై మిస్టేక్ గా తన కూతురు ఆ టేప్ పైన కాలు పెడితే కూతుర్ని చాలా తిట్టేది. అన్నం తినే సమయంలో అమ్మ కూతురు టేస్టీ ఫుడ్ ని తింటూ ఉంటారు, కానీ ఇక్కడ నాన్న చూస్తే ఇన్స్టెంట్ నూడిల్స్ ని తినేవాడు. టేబుల్ పైన తినే చోట అతనికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కూడా ఇతను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. బై మిస్టేక్ గా ఇతను టేప్ పైన కాలు పెడతాడేమో అని లీసా చూస్తుంది తన నాన్న చెప్పులు టేప్ పైన ఉండడం. దీంతో లీసా ఆ చెప్పులని వెనక్కి జరుపుతుంది, ఎందుకంటే తన నాన్న మళ్ళీ ప్రాబ్లమ్స్ లో పడకూడదని. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే అమ్మ లీసాని కూడా చాలా కంట్రోల్ లో పెట్టేది, నాన్నతో మాట్లాడవద్దు అని. ఒకవేళ లీసా నాన్నతో మాట్లాడుతూ దొరికిపోతే లీసాని చాలా తిట్టేది. లీసా ఇలా ఫిక్స్ అవుతుంది, నా 18వ పుట్టినరోజు వచ్చే లోపలే ఈ టేప్ రహస్యం ఏంటో కనుక్కుంటానని. నాన్న బయటకు వెళ్లడం చూసి లీసా కూడా నాన్నని ఫాలో అవుతూ వెళ్తుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత లీసా నాన్నని పలకరిస్తుంది హలో అని. తర్వాత లీసా నాన్నతో ఇలా అడుగుతుంది, ఇంట్లో టేప్ ఎందుకుందని. నాన్న ఇలా చెప్తాడు, నిజానికి నాకు కూడా ఈ విషయం తెలియదు, ఇంట్లో టేప్ ఎందుకుందో. ఒక రోజు మీ అమ్మతో నేనేదో అన్నాను, అది నాకు కూడా గుర్తులేదు. ఆ రోజు నుంచి ఇది మొదలైంది. మీ అమ్మ కూడా నాతో క్లారిటీగా చెప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.